హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు పాలక్ రైస్ చేస్తున్నాను. దీనికోసం ముందుగా ఒక పాలకూర కట్టను తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక గ్లాస్ రైస్ను కూడా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న వాటర్లో కడిగిన పాలకూరను వేసి 1-2 నిమిషాలు మరగనించి వడగట్టి చల్లారనిచ్చి పక్కన పెట్టుకోవాలి. మిక్సీ గిన్నె తీసుకొని ఇందులో చల్లారిన పాలకూరను పచ్చిమిర్చిని వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. నేను పాలక్ రైస్ను కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి స్టవ్ మీద కుక్కర్ను పెట్టి అందులో 2 స్పూన్ల ఆయిల్, 2 స్పూన్ల నెయ్యి వేసి జీడిపప్పులు, బిర్యానీ ఆకు, జీలకర్ర, చెక్క, లవంగం వేసి ఈ పేస్ట్ను కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. ఇందులో పసుపు వేయాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసి ఇందులో నానబెట్టిన రైస్ను కూడా వేసి విజిల్ పెట్టాలి. ఇప్పుడు 3 విజిల్ల తర్వాత రైస్ రెడీ అవుతుంది. ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూస్తే గుమ్మగుమ్మలాడే పాలక్ రైస్ రెడీ. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని పెరుగు రైతాతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. బాయ్ ఫ్రెండ్స్.